వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో అక్రమ కేసుల మీద మాట్లాడేందుకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంత మనతో రమేష్ గారు, ఈ ఇటీవల కాలంలో అక్రమ కేసులు బనాయించడము ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కువైపోయింది. తాజాగా ప్రశ్న రావణి మీద కూడా ఉపా చట్టం కింద ఆయన్ని దేశద్రోహ కేసు నమోదు పరిచి జైలుకు పంపడం చూడండి. మీరు ఎలా చూస్తారు? రావణం ప్రజా సమస్యల మీద ఒక యూట్యూబ్ ఛానల్ జరుపుతూ ప్రజల యొక్క సమస్యలని తీసుకొని వచ్చే క్రమంలో పిఠాపురంలో జరిగినటువంటి ఘటనని ఆధారం చేసుకొని ఏదైతే జనసేన ఈరోజు మనం పరిశీలిస్తే కేసులు ఉపా చట్టం అంటే దేనికి సంబంధం లేనటువంటి దాన్ని కేసుని ఈరోజు ఉపా చట్టాన్ని పెట్టి 5 పోలీస్ స్టేషన్లో నమోదు చేసి ఒక కేసు ఆ స్టేషన్ నుంచి కోర్టు దేనికి ఏమీ లేదు బెయిల్ ఇచ్చింది అనేటువంటి సందర్భంలో 5 స్టేషన్లో కేసులు పెట్టి బనాయించి ఈరోజు కోర్టుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఉపా చట్టం ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి ఎఫ్ఐఆర్లో లాస్ట్కి హిడ్మాతో అతని భావాజాలం ఉందనేటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్ని కట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మనం గతంలో చూసాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఎవరినైనా సరే ఇలాంటి కేసులు బనాయించినటువంటి ఘటనలు మనం చూసాం. మనం చూస్తే సెల్లో సాయి కృష్ణని ఏ విధంగా టార్చర్ చేసి పోలీసు అంతమొందించి కనీసం బాడీ లేకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాన్ని కూడా ఈరోజు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదో తాత్కాలికంగా వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈరోజు జరిగినటువంటి రావణ మీద ప్రధానంగా ఇడ్మా సంబంధం ఉన్నది భావజాలం తప్పుడు ఈ రిపోర్టు పెట్టి అతను అనేక ఇబ్బందులు పెట్టేదానికి చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రెస్ను కూడా ప్రశ్నించేటువంటి ప్రెస్ను కానీ ప్రశ్నించే వ్యక్తులను కానీ ఈరోజు అనేక ఇబ్బందులు పెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి ప్రయత్నాల్లో చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, ప్రజా ఉద్యమాలు వస్తాయి. అందువల్ల ప్రజా ఉద్యమాలు ఏటిని కూడా ఆపలేరనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటి, ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్లు పెట్టి ఉంటే జన సైనికులు అదేవిధంగా వాళ్ళంతా గోడలు దూకి వచ్చి ఇచ్చేశారు. అంటే పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈరోజు మనం చూసాం, పోలీస్ స్టేషన్ నుంచి గోడలు దూకిపోయేటువంటిది మనం ప్రెస్లో కూడా చూసాం, అట్లాగనే సోషల్ మీడియాలో చూసాం. అంటే ప్రభుత్వం ఈరోజు ఎలా ఉందనేటువంటి తన అనుకూలమైనటువంటి వాళ్ళకు ఒక రకం, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు, వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి లేదు. అదే ఏరియా వాళ్ళైతే వాళ్ళ ఈరోజు కూడా కేసులు వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా లోపలికి పంపించుండేవాళ్ళు. ఇది అధికార పార్టీకి అండగా ఉండి అధికార పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు కూడా దీన్ని సమర్థిస్తున్నాడు. ఇది సమర్థించడం అంటే చంద్రబాబు నాయుడు కూడా రాబో కాలంలో ఇబ్బందులు పడక తప్పదు, ప్రజా ఉద్యమాలు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రశ్నించే గొంతుని నొక్కే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటున్నారు. అయితే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఏమైనా సన్నద్ధమవుతున్నారా? ఈ జిల్లాలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు దీని మీద కూడా ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశాలు, ఉద్యమాలు ఇలాంటి నిర్వహించేదానికి కూడా సన్నద్ధం అవుతున్నాయి. రాబో కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ కేసుల మీద ఒక ఉద్యమం రాబోతుంది. అయితే దీని మీద ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారి మీదుగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలనే దాని మీద కూడా చర్చ అయితే జరుగుతుందని కూడా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి.